అంటే మీరు పృథ్వీ సోఫాలో కూర్చున్నప్పుడు నాకు నేను తోపు అనిపిస్తున్నా, నాలో విన్నర్ మెటీరియల్ ఉంది, నేను విన్నర్ అయ్యే ఛాన్సెస్ నాకు చాలా ఉన్నాయి అని చెప్పేసి ఒక డిస్కషన్ అయింది. విన్నర్ అవ్వాల్సిన మీరు ఎందుకు 4th వీక్లోనే బయటకు వచ్చారు? పార్ట్లీ మై చాయిస్, అదొకటి. డెఫినెట్గా ఇప్పుడు కూడా నేను విన్నరే అనుకుంటున్నా, అండ్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉండే, బట్ ఐ క్విట్. అది నేను అంటే ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను ఇంకెట్లా అనేది. అంటే ఎవ్రీ సీజన్లో ఒక పర్సన్ అయితే కంప్లీట్ నెగిటివ్ అయి బయటకు వస్తారు. లాస్ట్ సీజన్ రతిక, ఈ సీజన్ సోనియా. మీరు హౌస్లో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ వీక్ మీ గేమ్ చూసిన తర్వాత సెకండ్ వీక్ నుంచి మిమ్మల్ని జనాలు అనింది మరో రతిక వచ్చింది హౌస్లోకి అని చెప్పేసి. ఇంత నెగిటివిటీ బయటకు వచ్చాక చూసిన తర్వాత ఏమనిపించింది? నాకు రతిక గురించి నాకు తెలియదు ఎగ్జాక్ట్గా, సో నేను కంపేర్ చేసుకోను. నా గురించి మాత్రము నేను పాజిటివ్ చూసిన, నెగిటివ్ కూడా చూసిన. నెగిటివ్ వాజ్ డిఫరెంట్లీ పోర్ట్రేట్, ఇట్ వాజ్ బికాస్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ అది. అండ్ పాజిటివ్ ఏదైతే ఉందో అదంతా నేనే. ఓకే, అండ్ నెగిటివ్ గా నువ్వు చూపించింది ఏంటి అంటే, నువ్వు కరెక్ట్ గా చూపించింది పాజిటివ్ ఉంది అనుకుంటున్నారు బయట జనాల్లో. ఉంది కదా, నా కోసం చాలా మంది, నాకు పిఆర్ లేరు, నేను ఏమీ నాకు టీమే లేదు, నాకు జస్ట్ నా తమ్ముళ్ళు ఏదో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడతారు, కానీ ఊర్లలో అసలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసినారు, అండ్ ఓటింగ్ కోసము ప్లక్ కార్డ్స్ వికార్డ్స్ అన్నీ వేసినారు. ఇవన్నీ పాజిటివే కదా ధనుష్. అండ్ ఇప్పటికీ నాకు కొంతమంది మెసేజెస్ చేస్తారు కి యూనో నీ బోల్డ్నెస్ అండ్ నీ కాన్ఫిడెన్స్ అండ్ ఇవన్నీ చాలామంది యాక్సెప్ట్ చేయలేకపోయినారు, అండ్ గర్ల్స్ అందరూ నీకు అగేన్స్ట్ అయినారు. ఇవన్నీ చాలా నేను అక్కడ చూసినవి, నేను హౌస్లో నేను ఏవైతే కొన్ని ఎక్స్పీరియన్స్ అయినావో అవి చాలా మంది నాకు మెసేజెస్ పెట్టినారు. సో దట్ ఇట్ సెల్ఫ్ సేస్ ఐఎమ్ ఆల్రెడీ ఏ విన్నర్. అండ్ చాలా మందికి అర్థమైంది ఎట్లా నన్ను టార్గెట్ చేసినారు, లైక్ 11 versus 1 ఎట్లయినా నేను, అండ్ ఆల్సో 11 PR versus 1 ఎట్లయినా అనేది క్లియర్గా తెలుస్తుంది కదా. 11 versus 1 లేకపోతే 3 versus 9? 3 versus 9 అని నేను చెప్పిన గేమ్లో, నేను లైక్ హౌస్లో ఉన్నప్పుడు నేను 3 versus హౌస్ అయిందిరా అని చెప్పినా కూడా ఐ నో దట్ 1 versus హౌస్ అని, ఐ న్యూ దట్ 1 versus హౌస్ అని. ఎందుకు అంటే క్లోజ్ అయిన వాళ్ళిద్దరు నాకు క్లోజ్ అయినా సరే వాళ్ళిద్దరి అటెన్షన్ హౌస్ మొత్తం కావాలి, హౌస్ కి అందరికీ కూడా వాళ్ళిద్దరు అటెన్షన్ కావాలి, అండ్ అందరికీ కూడా వాళ్ళిద్దరు డియర్ అనే మాట్లాడతారు, బట్ నన్ను మాత్రమే ఐసోలేట్ చేశారు. సో దట్ వాజ్ హ్యాపెండ్ లైక్ లాస్ట్ ఫస్ట్ నుంచి నువ్వు గమనించిన నేను హౌస్లో ఫీల్ అయింది మాత్రం అదే. ఈవెన్ దో నాకు వీక్కి కొంచెం చేంజెస్ కనిపిస్తున్నాయి కాబట్టి, అండ్ ఆల్సో ఐ డోంట్ టేక్ ఇట్ ఇన్ అ రాంగ్ వే. నాకు అర్థమైంది కి వాళ్ళు వీళ్ళ ప్రయారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీళ్ళేమో నాకు ప్రయారిటీ ఇస్తున్నారు అనేది. సో అది చేంజ్ అవుతుంది ఈవెన్చువల్గా, గేమ్స్ ఆడుతున్న కొద్దీ, వీక్స్ చేంజ్ అవుతున్న కొద్దీ. ప్రయారిటీ ఇచ్చినారు, దాంట్లో చేసుకోవడానికి ఏం ఉండదు ధనుష్. ఎవ్రీబడి లైక్ అట్లా చేసుకోవాలంటే ఎంత చేసుకోవచ్చు. సో అది మరి దట్ కేమ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కదా. ఫస్ట్లో మేము అందరం గొడవ పెట్టుకునేది కదా ఇంకా. సో అండ్ సిచ్యువేషన్స్ అండ్ లైక్ ద జర్నీ అంతే. అది చేసుకోవడానికి అంత లేదు. అట్లా చేసుకోవాలంటే మిగతా 9 మంది కూడా చేసుకుంటే నాకు జాబ్ ఈజీ అయ్యేది కదా, నాకు నామినేషన్లే పడేది కాదు, అండ్ నేను కంఫర్టబుల్గా హ్యాపీగా ఇంకా చిల్ కొట్టుకుంటూ ఆడుకునేదాన్ని కదా ఇంకా గేమ్ హౌస్లా. ఎందుకు నేను అంత ప్రెషర్ తీసుకుని ఐసోలేట్ అయిపోయి అంత చేసుకునే అవసరం నాకేమున్నది? సో అంతమంది హౌస్లో అంతమంది మిమ్మల్ని నెగిటివ్గా చూస్తున్నారంటే మీలో ఏదో నెగిటివ్ పాయింట్ ఉంది, దాన్ని చేంజ్ చేసుకుంటే సరిపోద్ది అని ఎందుకు థింక్ చేయలేదు? నెగిటివ్ చూస్తున్నారు కాదు, ఫస్ట్ వాళ్ళు భయపడేది ఏంటంటే సోనియాతోని మేము డిఫెండ్ చేయలేము అనేది ఫస్ట్ వీక్ నుంచే తీసుకున్నారు వాళ్ళందరూ కూడా. సోనియా మాట్లాడే నామినేషన్స్, ఆమె వేసే పాయింట్స్కి మేము డిఫెండ్ చేయలేము అనేది అందరికి అర్థమైపోయింది. సో దట్ ఈస్ వన్ థింగ్ అంతే. వాళ్ళందరూ కూడా భయపడింది అని అంటే సోనియా ఏదో ఇంకేదో మాట్లాడుతుందనో లేకపోతే ఇట్లా అని కాదు. దిస్ వాజ్ ఓన్లీ వన్ థింగ్ దే వర్ ఆల్ వరీడ్ అబౌట్ అంతే. అండ్ సెకండ్ వాజ్ అబౌట్ పృథ్వీ అండ్ నిఖిల్ ఎప్పుడు ఈమెకే ప్రయారిటీ ఇస్తారు లేకపోతే ఇట్లా అని చెప్పేసి అదొక జెలస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఆర్ వాట్ ఎవర్ అటెన్షన్. అండ్ దెర్ వర్ డిఫరెంట్ థింగ్స్ లైక్ Seetu likes Nikhil and this everything like Prithvi, Vishnu, ఇవన్నీ యష్మి అండ్ ఇది అన్నీ జరుగుతూ ఉన్నప్పుడు దే బోత్తో వాళ్ళు మాత్రం నాకే ప్రయారిటీ ఇస్తారు అన్నట్టు చేసుకున్నారు అన్నట్టు. అట్లా తీసుకునేసరికి అయ్యింది. బట్ అగైన్ స్లోలీ ఎవ్రీబడి ఫార్మ్ దేర్ ఓన్ టీమ్స్. 3 పవర్ పఫ్ గర్ల్స్ అండ్ దిస్ 3 బాయ్స్, ఆదిత్య గారు, నబీల్ అండ్ మణికంఠ అండ్ ఇట్లా. సో అండ్ యష్మి అండ్ ప్రేరణ బెస్ట్ ఫ్రెండ్. సో ఎవ్రీబడి ఫార్మ్ దేర్ ఓన్ క్లస్టర్ అండ్ వాళ్ళ కంఫర్ట్ జోన్స్ అందరికీ ఉన్నాయి. బట్ నాది ఒక్కదాందే మీరు తీసుకొని మాట్లాడుతున్నారు అంటే దట్ ఈస్ దేర్స్ థింగ్. అండ్ ఐఎమ్ ఓకే ఫర్ దాట్. ఐ వాజ్ ఆల్ ఓకే, ఐ కెన్ టేక్ దాట్. ఐ టుక్ దాట్ ఫర్ ఆల్ 4 weeks కదా. సో సోనియా డబుల్ స్టాండర్డ్ ఈ స్టేట్మెంట్ ఒప్పుకుంటారు? ఒప్పుకోను.
ఏ విషయం ఒకటి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తే నేను చెప్తా దేనికి మీకు డబుల్ స్టాండ్ అనిపించింది. నబీల్ విషయంలో ఫస్ట్ వీక్లో మీరే ఆయనకి చెప్పారు అందరితో మింగిల్ అవుతున్నాడు అని చెప్పి మీరే చెప్పి మళ్ళీ మీరు నామినేషన్ పాయింట్ ఏమేశారంటే నబీల్ మింగిల్ అవ్వట్లేదు చెప్తా. ఇది మాకు డబుల్ స్టాండర్డ్గా కనిపించింది బయట. యా, సో మీరు సెంటెన్సెస్ క్లియర్గా వింటే అండ్ ఫస్ట్ వీక్ కాంటెక్స్ట్ అండ్ లాస్ట్ నామినేషన్స్. ఫస్ట్ వీక్ కాంటెక్స్ట్ వాస్ అబౌట్ చీఫ్, రైట్? చీఫ్ అప్పుడు వాళ్ళు ఇచ్చిన రీజనింగ్ ఏంది అని అంటే టాస్క్ వైజ్ అండ్ సెకండ్ కొంచెం అందరితో ఓపెన్ అప్ అయ్యే వైజ్ మాట్లాడే లైక్ ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడే దాన్ని బట్టి మేము యష్మిని చేసినాము అన్న రీజనింగ్. నేనన్నా యష్మి అసలు ఇనిషియేటివ్ తీసుకోదు, క్లీనింగ్ విషయం తప్ప మిగతా ఏ విషయంలో ఇనిషియేటివ్ తీసుకోదు. అందరినీ కనీసం హాయ్ హాయ్ అని కూడా పలకరించేది కాదు ఫస్ట్ వీక్లో. అండ్ టాస్క్ వైజ్ చూసుకుంటే ఆమె లైట్ తీసుకున్నది టాస్క్. లాస్ట్ టాస్క్ ఏదైతే ఉందో డిసైడింగ్ టాస్క్ ఏదైతే ఉందో చీఫ్ డిసైడింగ్ టాస్క్, సమ్ జంప్ చేసి పోల్ పెట్టే టాస్క్ ఒకటి ఉంటుంది. సో అది లైట్ తీసుకున్నది ఆమె ముందు నుంచి. లైక్ యూనో రెడీ ఉండమ్మా, డ్రెస్ సరిపోదు దానికి, అది జారుతుంది అట్లా అని చెప్పిన ఇట్స్ ఓకేలే నాకు లైట్ ఇంకా ఇట్లా ఇలా అనుకుంటే లైట్ తీసుకునే పోయింది టాస్క్కి. సో అట్లా చూసినా సరే నబీల్ షుడ్ బి టాస్క్ వైజ్ చూస్తే నబీల్ 100% లాస్ట్ మినిట్ వరకు ఇచ్చిండు. అండ్ మేము స్ట్రాటజీ పరంగా కూడా నబీల్కి హెల్ప్ చేసింది కూడా ఉంది. ఐ టుక్ ఏ స్టాండ్ ఫర్ హిమ్ డెఫినెట్గా, ఐ అగ్రీ. సో టాస్క్ వైజ్ చూసిన నబీల్ అండ్ సెకండ్ ఇనిషియేటివ్ ఆర్ లైక్ యూనో లైక్ అందరితో మాట్లాడే వైజ్ చూస్తే నబీల్ అప్పటికి థర్డ్ వీక్ వరకు కూడా అందరితో హాయ్ 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 అని పోతాడు. హీ విల్ నాట్ ఓపెన్ అప్ ఈవెన్ అంటిల్ ఫోర్త్ వీక్లో ప్రాబబ్లీ హీ ఓపెన్ అప్ ఫర్ ఫ్యూ పీపుల్. వాళ్ళ క్లాన్లో సీతుతోని కానీ ఇట్లా కానీ కొంచెం ఓపెన్ అప్ అయింది. కానీ నేను ఫోర్త్ వీక్ వరకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఆయన జస్ట్ లైక్ ఓపెన్ అప్ అంటే లైక్ యూనో హాయ్ బాయ్ అని చెప్పేసి కూర్చొని మాట్లాడతాడు. కానీ హీ విల్ నాట్ రిస్క్ ఇన్ టు రిలేషన్షిప్ ఆర్ యూనో హీ విల్ నాట్ రిస్క్, ఇంకెక్కువ మాట్లాడే రిస్క్ చేయడు. తానా అంటే తందానా టైప్లో ఇట్లా ఉంటాడు ఎక్కడ ఉంటే అక్కడ. అండ్ ఒపీనియనేటెడ్ చెప్పడు. ఏమైనా ఒపీనియన్ అనుకుంటే వెంటనే ఇది కాదు ఇది అని చెప్పేలాగా ఉండడు. ఆ రిస్క్ తీసుకోడు. ఏదన్నా కాదు కొద్దిసేపు మాట్లాడతాడు, మూవ్ అవుట్ అయిపోతాడు అంతే. సో అది లేదు అనేది నేను చెప్పిన. ఇప్పుడు ఏది చీఫ్ ఇప్పుడు లాస్ట్లో వచ్చింది ఏంటి చీఫ్ టాస్క్ అప్పుడు చెప్పిన. అండ్ ఆల్సో నామినేషన్స్లో చెప్పిన కి నువ్వు ఇప్పుడిప్పుడే ఓపెన్ అప్ అవుతున్నావు, ఓపెన్ అప్ అవుతున్నావు, నువ్వు క్లియర్ బాండ్స్ ఫామ్ చేసుకోలేదు ఇంకా. అండ్ ఆల్సో ఇనిషియేటివ్ తీసుకోవు. ఏదన్నా మనకి ఇప్పుడు హౌస్లో ఏదన్నా డెసిషన్స్ మేకింగ్ లేకపోతే గొడవలు ఏమైనా అయితే ఇప్పుడు విష్ణు అండ్ ప్రేరణది దోశ ఇష్యూ అయింది, అప్పుడు వచ్చి కనీసం ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కానీ ఇవన్నీ చేయడన్నట్టు. సో